స్వరాలాపన మెగా మ్యూజికల్ ఈవెంట్స్ కరీంనగర్ సీజన్ 2 మరియు శంకు ఎంటర్ప్రైజెస్ పీవీసీ పైప్స్ ఇండస్ట్రీ వారి సౌజన్యంతో మ్యూజికల్ ఈవెంట్ను నిర్వహించారు. స్వరాలాపన మెగా మ్యూజికల్ ఈవెంట్స్ కరీంనగర్ సీజన్ 2 మరియు శంకు ఎంటర్ప్రైజెస్ పీవీసీ పైప్స్ ఇండస్ట్రీ వారి సౌజన్యంతో కరీంనగర్ కళాభారతి నందు మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో ఉత్తర తెలంగాణ నుండి నేపథ్య గాయకులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ లో 4 భాషల పాటలు 150కి పైగా పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో శంకర్, శ్రీనివాస్, ఆనందాచారి, జాస్పాల్ సింగ్, లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మెగా కల్చరల్ ఈవెంట్ సినీ సంగీత భావాన్ని సినీ గీతాల కార్యక్రమాన్ని చేసిన ఉత్తర తెలంగాణ జిల్లా నుండి విచ్చేసిన కళాకారులు, గాయనిమణులు, గాయకులు అందరికీ పేరు పేరున స్వాగతం. ఈ కార్యక్రమాన్ని శంకు ఎంటర్ప్రైజెస్ పీవీసీ పైపుల వారి సౌజన్యంతో నిర్వహించబడుతున్నది. అందరూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వివిధ పాటలను ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇలాంటి వేదిక ఉత్తర తెలంగాణలో ఇది మేము ఏర్పాటు చేయడం రెండోసారి. అనేక కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్నాయి. అలాగే మేము కూడా అందరి కళాకారులకి ఈ పాటలు పాడాలని ప్లాట్ఫామ్ దొరకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ కూడా వారు ఆర్థికంగా సహాయం చేసిన వారున్న వారు ఫిజికల్ గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసి వారి యొక్క పాట ప్రదర్శన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా 4 భాషలలో 158 పాటలు 4 భాషలలో 12 గంటల సమయంలో పాడినటువంటి తెలుగు రికార్డు నర్మజ వేయడం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంది. చాలా అభినందనీయం. మాకు చాలా ఆనందంగా చాలా అలాగే మాతో పాటు మమ్మల్ని ఎన్నోదాన్ని ఇచ్చినటువంటి మా కళాకారులు కాణిపర్తి శ్రీనివాస్ గారు కానీ, మా గోగుల్ ప్రసాద్ గాని, శ్రీకాంత్ గారు కానీ, సిద్ధి రమేష్ గారు కానీ, నల్లపల్లి రవీంద్ర అన్న గారి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మేము అన్నాం. వీళ్ళందరూ కూడా అన్న మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పడము అది మాకు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చింది. వారందరి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని అనుకుంటున్నాం. అందరికి కూడా కార్యక్రమం లోపల పాల్పంచుకున్న వారందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్. ఈ రోజు కళాభారతిలో అంగరంగ వైభవంగా 100 మంది సమక్షంలో ఈ కార్యక్రమం మెగా ఈవెంట్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమం చూస్తుంటే మరి ఒక్కొక్క గాయకుడు పాడే పాటలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటే డైరెక్ట్ మనం రికార్డ్ లో విన్నట్టే. మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా లక్ష్మణరాజు గారు కానీ, మా శంకర్ అన్న కానివ్వండి, మా చారి గారు, మా సింగ్ గారు, మా శ్రీనివాస్ గారు, పద్మజాక గారు, అశోక్ అన్న గారు, ఇట్లా అందరు కూడా ఒక్కొక్కరు దాదాపు ఒక నెల రోజుల నుంచి శ్రమించి కొత్త గొంతులను పరిచయం చేద్దాం మన కరీంనగర్. ఈ వేదిక మీద నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడో ఉన్నత స్థానాలకు వెళ్ళిండ్రు. మరి అదే విధంగా ఇప్పుడున్న గాయకులకు కూడా ఒక అవకాశాన్ని ఇద్దామని ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమానికి మా నిర్మాతల మండలి రాష్ట్ర అధ్యక్షులు కన్నీర్ అశోక్ రావు గారు, మా తెలంగాణ నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మా ఎంపీటీసీ కనవేని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించడం మా అందరి గర్వకారణం. అంతేకాకుండా ఎంపీటీసీ గారి లోపల కూడా ఒక గాయకుడు ఉన్నాడని మేము ఇప్పుడే చూస్తున్నాం. వారికి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. GR9 న్యూస్ టుడే తెలంగాణ న్యూస్ వీక్షకులందరికీ నా యొక్క కళాభివందనాలు. నా పేరు తాజుద్దీన్. నేను శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు మాటలు పాడు హాబీ. ఇక్కడ మెగా ఈవెంట్ స్వరాలాపన కరీంనగర్ కళాభారత్ లో ఆర్గనైజ్ చేసినటువంటి మణిపల్లి శంకరన్న గారు, శ్రీనివాస్, జస్పాల్ సింగ్ గారు, ఇంత ఆర్గనైజర్స్ అందరూ చాలా గ్రాండ్ గా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మాలాంటి కళాకారులకు, సింగర్స్ కి ముందు ఎన్నో అవకాశాలు మరియు ఎంతో నేర్చుకునే అవకాశం, ఇంకా బాగా పాడాలనే కోరిక కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహించాలని కోరుకుంటుంది. నేను కూడా మంచి అరేంజ్మెంట్ చేశాను. సౌండ్ సిస్టమ్ బాగుంది, ట్రాక్స్ కూడా బాగుంది, మంచి భోజనం పెట్టారు. వాళ్ళకి మరీ మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.